అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అభివృద్ధి కాదు, బ్రహ్మాండ సంక్షేమ పథకాలు కూడా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు కూడా మనం బ్రహ్మాండంగా పెట్టుకున్నాం. అయినా కూడా 10 సంవత్సరాలు అన్ని చూసినాక కూడా మరి ఇవాళ ప్రజలు ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు మోసపోయారా, ప్రజల్ని మోసం పెట్టారా? మోసంలో ఎవరనేది కానీ మోసం మట్టికి జరిగింది. అంత మాట ఎందుకు అంటున్నారంటే ఎక్కడికి పోయినా వాళ్ళు ప్రజలే అంటున్నారు, అయ్యా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలతో మేము మోసపోయినామని చెప్పేసి ఇవాళ ప్రజలే అంటున్నారంటే దానికి కారణం ఈ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు. 6 గ్యారంటీలు అనుకునేసరికి మనం అందరూ కూడా రైతు బంధు ఎదురుగా 10,000 వస్తుంది, వీళ్ళు 15,000 ఇస్తారట. 15,000 అనగానే మన పక్కన కూడా మనదలకుండా పోయి అడుగుతూ ఓటుకుంటే ఆ 15,000 వస్తుంది ఎకరానికి. ఇప్పుడు ఆ 10,000 సంగతి ఏమిటో కానీ ఆ 10,000 కూడా ఇంతవరకు మొత్తం మొదటిసారి ఇవ్వాల్సినటువంటి వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇంతవరకు అందరికి కూడా రాలే. ఆ విధంగా రైతుల్ని ఆ విధంగా మోసం చేశారు. అదేవిధంగా చూస్తే ప్రతి మహిళా సోదరునికి ఇంటింటికి 2,500 ఇంటికి పంపుతుందని చెప్పారు. మరి మహిళా సోదరులకి మరి ఎంత వచ్చినాయో వాళ్ళే చెప్పాలా? అదేవిధంగా విధంగా చూసినట్టయితే ఇవాళ మనం 2,000 పెంచినంటే ఇది డబల్ చేస్తా 4,000 ఇస్తున్నాయి. ఇక పింఛన్దారులు కూడా అనుకున్నారు ఇంకేముంది వచ్చేసింది నాకు 4,000 అనుకున్నాయి. ఆ 4,000 ఒకటి, ఈ యొక్క 1,500 ఇదొక 500 ఒకటి, 5,000 ఒకటి, ఇంకా పోతే అటుపక్క 2,000 ఒకటి. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూర్చొని లెక్కలు వేసుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నా ఇంటికి ఇంత డబ్బు వస్తుంది నెలకని చెప్పి. అంతేకాకుండా ఏం చెప్పారు వీళ్ళు, ఇదే కాంగ్రెస్ మేనిఫెస్టో బుక్ నేను తీసుకొని మాట్లాడుతున్నా. ఇందులో ఏం చేశారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తాం, అందరూ 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అమలు చేస్తాం. అంటే ఈ విధంగా మన ప్రభుత్వం ఏర్పడింది, 4 నెలలు అయిపోయింది, 120 రోజులు అయిపోయింది. ఇప్పుడు మరి డిసెంబర్ 9వ తారీఖునే వెంటనే ఎన్ని వస్తాయని చెప్పే వెంటనే అయితే ఇప్పుడు 4 నెలలు అయిపోయాయి. 4 నెలలు అయిపోయి ఇందుకు ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా ప్రజల అకౌంట్ లో డబ్బులు పడేటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేరలే. మనం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం ఎంత అవశ్యమో, ఎంత అవసరమో, ఎంత అనివార్యమో చెప్పడానికి మాత్రమే చెప్తున్నా. సరే, ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, మొత్తం వరంగల్, అటుపక్క మెదక్, అవన్నీ జిల్లాల్లో చూస్తే 2001లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి దాదాపు వాళ్ళు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, లోక్సభ సభ్యులు అంతమంది రాజీనామా చేస్తున్నా కూడా మళ్ళీ గెలిపించి ఒకవేళ ఎక్కువసార్లు వేసామని ఫీలింగ్ రావచ్చండి. ఖమ్మం ప్రజలకు మాత్రం ఎక్కువసార్లు ఓటు వేయలేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఈ పార్టీ కష్టాల్లో ఉంది, పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఖమ్మం నియోజకవర్గం, ఉమ్మడి పార్లమెంట్ నియోజకవర్గం, ఖమ్మం 10 నియోజకవర్గాల మీద కూడా ఇది మనమే స్టార్ట్ చేయాలి. ఇక్కడి నుంచి ఎంత బ్రహ్మాండంగా ఉండే మన 10 ఏళ్ల పాలన. కేసీఆర్ గారు ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండంగా ఇట్లా పోతా అంటే పంటలు, రోడ్ల పడి ధాన్యాలు, నీళ్లు, చెరువులు అయితే ఎక్కడ కూడా ఒక్క చుక్క. ఈ జూన్లో కూడా మత్తడి పోసేది, మేలో కూడా మత్తడి పోసేది, ఎండాకాలంలో కూడా మత్తడి పోసేది. నీళ్ళు చూసిన వాళ్ళం. ఇప్పుడు భూగర్భ జలాలు పోయినాయి, కిందికి అడగండిపోతున్నాయి, చెరువులలో నీళ్ళు లేవు. పాలేరు రిజర్వాయర్ లాంటి ప్లేసులలో నీళ్ళు లేకపోతే మొట్టమొదటి ప్రచారమే పాలేరు రిజర్వాయర్ మిడిల్ ప్రాజెక్టులకు పోయి నీళ్లు లేవని చూపించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సమర్థవంతమైన నాయకులు ఉంటే రైతులకు ఏం కావాలో తెలుసుకొని అవన్నీ చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ సడన్ గా 432 హామీలు ఇస్తే దాంట్లో ముఖ్యమైన కేసీఆర్ గారు కూడా ఏం చేశారంటే మనం ఆలోచించకుండా 2014 మేనిఫెస్టోలో లేని, 2018 ఎలక్షన్లో మేనిఫెస్టోలో లేని కూడా దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఎన్నో మేనిఫెస్టోలో లేని హామీలు కూడా కేవలం మన ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి అని రైతు పక్షపాతిగా కేసీఆర్ గారు రైతులను బాగు చేయాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఎన్నికల హామీలలో లేకపోయినప్పటికీ కూడా భారమైనా కూడా మోసుకుంటూ వచ్చి ఈ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి స్కీములు పెట్టి బ్రహ్మాండంగా రైతులు చూసుకొని ధాన్యం గిట్టుబాటు ధర వచ్చేలాగా కొట్లాడి ఏ రాష్ట్రంలోనైనా ధాన్యాలు కానీ ఇవన్నీ ప్రభుత్వాలు కొనవు. కొనాలి అని చెప్పేసి
కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి ధాన్యాన్ని ప్రతి గింజ కొని మీకు ఒక విషయం చెప్పాలి. 2014 ముందు మన ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాష్ట్ర విభజన కాకముందు మొత్తం రాష్ట్రం అంతా కొడితే మన తెలంగాణ జిల్లాలలో దాదాపు ఒక 28 నుంచి 30 లక్షల టన్నులు ఉండేది ధాన్యం పంట. కానీ 10 ఏళ్లలో సాధించింది ఏం తెలుసా? 10 టైమ్స్ ఎక్కువ, 10 సార్లు ఎక్కువ. అంటే 3 కోట్ల టన్నుల ధాన్యం పండించే పరిస్థితికి రైతులను తీసుకొచ్చారు, నీళ్ళ వసతి కల్పించారు, ఇవన్నీ కూడా చేశారు. ఉండటం కూడా ఒక గొప్ప గౌరవం. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం. అధికార పక్షం ఇచ్చిన హామీలని ప్రజలకు చేయకపోతే, ప్రజలకు నెరవేర్చకపోతే ప్రజల తరఫు నుండి ప్రజల యొక్క గలంగా దాన్ని విలిపించి బలంగా అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు మేలు జరిగే బృహత్తరమైన కార్యక్రమం ప్రతిపక్షం చేస్తాం. దాంతో పాటుగా నిరంతరం ప్రజలకు సమస్యలు ఉంటాయి. అధికారంలో వచ్చినప్పుడు కొంత ప్రజల యొక్క సమస్యలను పట్టించుకునే తీరు కొంత ఉండదు. మేము కూడా అధికారంలో ఉన్నాం 10 ఏళ్ళు. అప్పుడప్పుడు జరిగిన పొరపాట్ల వల్లనే అధికార పక్షంలో ఉన్నోళ్ళు ప్రతిపక్షంలోకి వస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో మనం పదవుల్లో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల యొక్క పక్షం వహించాల్సింది ప్రతిపక్షం. కాబట్టి ఈ సమయంలో ఈ 4.5 నెలల్లో మనం గమనించింది ఏంటి అనేది కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ముఖ్యంగా మీ మీద ఉన్నది. మేము మీకు చెప్పినా మీరు మళ్ళీ ప్రజలకు చెప్పి తద్వారా ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం. చివరికి లబ్ధి జరగాల్సింది, మేలు జరగాల్సింది ప్రజలకి. ఇందులో మనం గెలవడం వల్ల, బీఆర్ఎస్ పార్టీ గెలవడం వల్ల ఇవాళ ఉన్న 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలవాలి, దానికి కూడా రీజన్ చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వాదనని, తెలంగాణ యొక్క ప్రయోజనాలని, ఆ గళాన్ని బలంగా వినిపించగలిగిన ఒక పేటెంట్ హక్కు ఎవరికి ఉన్నది అంటే మన పార్టీకే ఉంది. మిగతా జాతీయ పార్టీలకి సవాళ్ళ సమస్యలు, వాళ్ళకి సంబంధించిన అన్ని రాష్ట్రాలు అనేక రకాల విధానాలు ఉంటాయి. ఉదాహరణగా చెప్తా ఉన్నాయి. ఇవాళ బీజేపీ మోడీ గారు తమిళనాడుకి నీళ్లు ఇవ్వడం కోసం ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్లను నిలబెట్టి గోదావరి నీళ్లు తమిళనాడుకి తీసుకుపోతా ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే మన గోదావరిలో మనకున్న మిగులు జలాల మీద ఉన్న వాటా ఏదైతే ఉన్నదో అందులో తమిళనాడుకి తీసుకుపోయి ఇస్తా ఉంటే తీవ్రంగా నష్టపోయేది ఎవరు? మనమే. కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే శక్తి బీజేపీకి ఉంటుందా? మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి ఉండదు. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పాటుని ప్రకటించిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. కానీ తెలంగాణ కోసం బలంగా పోరాడింది ఎవరే అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.